మొట్టమొదటిగా మనిషి దేవుణ్ణి ప్రేమించి దేవుని తర్వాతే కదా మిగిలిన వాళ్ళందరూ కూడా. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? 2 ఆజ్ఞలు. అందుకే చాలామంది ఈ యొక్క కాంటెస్ట్ తీసుకొని అదేంటి దేవుడు మీ దేవుడు ఏమైనా శాడిస్టా, ఆయన ప్రేమించుకో, మిగిలిన వాళ్ళు ఎవరిని ప్రేమించకూడదు, ఆయనే. బుద్ధిహీనులకు అర్థం కాదు కొన్ని విషయాలు, దేవుడు బయలుపరచనివ్వడు. దేవుని భయభక్తి లేని వాడికి రెవల్యూషన్, ప్రత్యక్షతలు రావు. వాడి మూర్ఖత చేత వాని కళ్ళు మూసుకుపోతాయి, వాళ్ళ మనసు అర్థం కాకుండా ఉంటుంది. వాక్యం అర్థం అవ్వాలన్నా కూడా కృప కావాలి, దేవుని కనికరం కావాలి. చూడండి లేఖనాలు ఎంత స్పష్టంగా ఉందో. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, ఆయన అద్వితీయమైన ప్రభు. సో ఆ ప్రధానమైన ఆజ్ఞ ఏంటని అడిగాడు. ఆజ్ఞ గురించి కూడా మాట్లాడితే 28వ వచనం కూడా తీసుకోండి, ఆ తర్వాత మీకు అర్థమవుద్ది. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బావుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగాను. యేసు ప్రభా, మరి ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా బైబిల్లో, ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. దానికి యేసయ్య ఇచ్చిన సమాధానం 30వ వచనం. ఏది ప్రధానమైన ఆజ్ఞ? మనుషులు పాటించాల్సిన ఆజ్ఞ? నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. అంటే ప్రతి మనిషి తన పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమించాలి? దేవుడిని. ఎందుకని? మీకు వేలుముద్ర ఇచ్చింది ఆయన, మీరు పీల్చుతున్న శ్వాస ఆయనది, మీరు నడుస్తున్న భూమి ఆయనది, అనుభవిస్తున్న సూర్యవెలుగు ఆయనది, మన దేహంలో ప్రతి అవయవాన్ని కలుగు చేసిన వాడు ఆయనే. మానవునిగా ఈరోజు గుర్తింపు వచ్చింది కూడా ఆయన వల్లే. మంచి కంట్లోన ఐరిస్ చేసిన వాడు ఆయనే. ఎంత చదువుకున్న వాడికైనా వేలుముద్రలు ఎయిర్పోర్ట్లో అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే నువ్వా కాదని తెలియడానికి. అంటే ఇన్ని కోట్ల మధ్యలో ఎవరికి కలవనటువంటి ప్రత్యేకమైన ఐడెంటిటీ కార్డు మీకు ఇచ్చాడా? అందరికీ, ప్రతి ఒక్కరికి ఎస్. మరి ఆయనకే కదా ప్రథమ స్థానం వెళ్ళాలి. మనిషి బ్రతుకుతున్నాడు, మాట్లాడుతున్నట్టే కదా. కాబట్టి మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి? ఆయన్నే ప్రేమించాలి. దేవుడు సర్వం ఇచ్చినవాడు, ప్రథమ స్థానం ఆయనకే కదా వెళ్ళాలి. ఆయన తర్వాతే తల్లి, ఆయన తర్వాతే తండ్రి, ఆయన తర్వాతే పిల్లలు. ఎందుకంటే వేలుముద్ర ఇచ్చింది కూడా అమ్మ నాన్నలు ఇవ్వలేదే, ఊరు పెద్దలు ఇవ్వలేదు, కుల పెద్దలు ఇవ్వలేదు, దేశ పెద్దలు ఇవ్వలేదు, రాజకీయ నాయకులు ఇవ్వలేదు. ఈ వేలుముద్ర ఆధార్ కార్డుకు అడుగుతున్నారు, పాస్పోర్ట్కి అడుగుతున్నారు, ప్రతి డాక్యుమెంట్కి అడుగుతున్నారు. అంటే ఈ వేలుముద్రలు ఏం పెట్టాడు? ఇది ఎవరితో కలవదా? ఎన్ని కోట్ల మంది వచ్చినా కలవనటువంటి వేలుముద్ర. ఎన్ని కోట్ల మంది ఉన్న కంట్లో ఐరిస్ ఎవరితో కలవదా? అంటే మనిషిలో ఇన్ని ముద్రలు పెట్టి ఇంత సపరేట్గా చేసిన ఆ దేవునికే కదా ప్రథమ స్థానం. అందుకంటాడు నాకంటే ఎక్కువగా, అంటే దేవుణ్ణి, తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లలు కానీ, ఎవరినైనా సరే ముందు దేవుని తర్వాత ఎవరైనా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.